అందరికీ నమస్కారం అండి. శ్రీ గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్కి మీకు స్వాగతం, సుస్వాగతం. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు వీడియో చూసే ముందు ఒక చిన్న లైకు, కామెంటు చేయండి. మీరు ఇచ్చే చిన్న లైకు, కామెంటు నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి. లోకంలో అందరూ భయపడే దేవుడు ఎవరు? ఎన్ని పూజలు చేసినా, నవగ్రహ శాంతులు చేసినా ఒక పేరు వినగానే మనసు వణుకుతుంది. ఆయనే శనిదేవుడు. కానీ పురాణాలు చెబుతున్న సత్యం ఇది. శనిదేవుడు శిక్షకుడు కాదు. సూర్యదేవుని భార్య సంధ్యాదేవి. సూర్య తేజస్సును భరించలేక ఆమె తన ప్రతిరూపాన్ని ఛాయాదేవిగా సృష్టించింది. సంధ్యాదేవి తపస్సుకు వెళ్ళిపోయింది. సూర్యుడు తెలియక ఛాయాదేవినే తన భార్యగా స్వీకరించాడు. పురాణాలు చెబుతున్న ప్రకారం శనిదేవుడు పుట్టినప్పుడు తల్లి ఛాయాదేవి ధ్యానంలో ఉంది. ఆ ధ్యాన తేజస్సు శని నేత్రాల్లో నిండింది. అందుకే శనిదేవుని చూపు పడితే అహంకారం కూలుతుంది. భక్తికి కాదు, అహంకారానికే శిక్ష. శనిదేవుడు చిన్ననాటి నుండి కూడా సూర్య తేజస్సును భరించలేకపోయేవాడు. సూర్యుడు కూడా శనిని తన కుమారుడిగా తక్షణమే గుర్తించలేదు. ఈ దూరమే శని తత్వాన్ని పెంచింది. శని ఎప్పుడూ భావోద్వేగంతో కాదు, న్యాయంతో చూస్తాడు. పురాణ కథ ప్రకారం శనిదేవుడు పుట్టినప్పుడు సూర్యుడు కూడా భయపడ్డాడు. ఎందుకంటే శని తన తండ్రిని కూడా ధర్మ కళ్ళతో చూస్తాడు. అక్కడే ఒక మహాసత్యం కనబడుతుంది. శనికి బంధుత్వం లేదు, ధర్మమే అతని బంధువు. శనిదేవుడు చేసే పని ఒక్కటే, మన కర్మను మనకే చూపించడం. శని శిక్షించడు, శని ప్రతిఫలం ఇస్తాడు. పురాణాల ప్రకారం మంచి కర్మ చేసిన వారికి శని ఆశీర్వాదము, చెడు కర్మ చేసిన వారికి శని పరీక్ష పెడతారు. శనిదేవుడు ఎవరిని చూస్తాడో వారి కర్మఫలం వెంటనే పనిచేస్తుంది. అది శిక్ష కాదు, అది ఆలస్యం లేకుండా ఇచ్చే ఫలం. అందుకే శనిదేవుడి దృష్టి భయంకరంగా అనిపిస్తుంది. శనిదేవుడు శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై శనికి వరం ఇచ్చాడు. నీవు కర్మాధిపతిగా అవుతావు అని వరం ఇచ్చాడు. అందుకే శని ప్రభావం దేవతలకు కూడా వర్తిస్తుంది. శనిదేవుడు మన జీవితంలో అసత్యాన్ని తొలగిస్తాడు. అబద్ధ సంబంధాలు, అహంకారం, అర్థం లేని గర్వం ఇవన్నీ శనికాలంలో కూలిపోతాయి. ఇది నష్టం కాదు, ఇది శుద్ధి చేయడం. శనికాలం ప్లస్ కర్మ అంటే అతడు నెమ్మదిగా కదులుతాడు. ఆలస్యం అంటే నిరాకరణ కాదు, ఆలస్యం అంటే పరీక్ష. బ్రహ్మాండ పురాణ భావన ప్రకారం కాకి ఎక్కడ చెడు ఉందో అక్కడికి వెళ్తుంది. అదేవిధంగా శనిదేవుడు కూడా అంతే, లోపల ఉన్న దోషాన్ని బయటకు తీసుకుని వస్తాడు. పురాణాలు స్పష్టం చేశాయి, శనిదేవుడు వినయం ఉన్నవారికి, కష్టపడేవారికి, ఇతరులను మోసం చేయని వారికి కూడా రక్షకుడు. నిజాయితీగా ఉన్నవారికి శని గురువు, అహంకారం చూపించేవారికి శని దండన, కష్టాల్లో ఉన్నవారికి శని ఒక మార్గదర్శి. శనిదేవుడు మన శత్రువు కాదు, మన చర్యలే మన శత్రువులు లేదా మన మిత్రుడు. శని అదే చూపిస్తాడు, శిక్షించడు, మనల్ని మనకే తిరిగి చూపిస్తాడు. ఆ దృష్టి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. పురాణాల ప్రకారం హనుమంతుని ఆశీర్వాదం ఉన్నవారికి శని బాధించడు. ఎందుకంటే హనుమంతుడు అనగా సేవ మరియు వినయము. శని అంటే భయం కాదు, శని అంటే మన జీవితానికి నిజాయితీ పరీక్ష. ఆ పరీక్ష పాస్ అయితే శనిదేవుడే అత్యంత శక్తివంతమైన గురువు అవుతాడు మనకి. శనిదేవుడు మీ శత్రువు కాదు, మీ లోపల ఉన్న అహంకారానికి శత్రువు. ధర్మానికి అతనే కాపలాదారుడు. అందుకే శనిని భయపడవద్దు, శనిని అర్థం చేసుకోండి.